ఇక్కడ 3 పూట్ల టిఫిన్, భోజనం మరియు రాత్రి డిన్నర్ కొద్దిగా తెలుగు ఇంగ్లీష్ కంబైన్ చేసి చెప్పాను. రోజుకి 3 సార్లు తింటాం. అలానే రోజుకి 3 సార్లు వీడియోలు వస్తున్నాయి. మార్నింగ్, పొద్దుగాల, సాయంత్రం అని. ఇక్కడ స్నాక్స్ తినే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకంగా వీడియో అనేది రాదు. ఇక్కడ చాలా వరకు నేను పెద్ద పెద్ద టాపిక్స్ గురించి ఇలా లాంగ్ వీడియోలో చెప్తాను. కొద్దిగా ఒకప్పుడు వీడియో తీయడానికే తీయలేను, మన ఫేస్కి వీడియోలో సెట్ కాదు అని ఇలా అనుకునేది. కానీ ఇప్పుడు 3 పూటల 3 వీడియోల అంటే ఇది మామూలు విషయం కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ తీసుకోవడం జరిగింది. ఈ టాపిక్స్ విషయానికి వస్తే ఇక్కడ టాపిక్స్ ఏవి తీసుకోవడనో తెలియదు ఇంతకుముందు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు తడబడుతుంటాను. టాపిక్ ఏదాని గురించి మాట్లాడదాం, ఇంకా రాకపోతే బాధపడేది, ఇంకా నా పని అయిపోయింది అనేలా మా ఇంట్లో వాళ్ళు ఉండి, మా డాడీ అరే నీకు పైసలు లేవారా అని ఈ మాటలు మాట్లాడతారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. అలానే నేను కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను. ముఖ్యంగా అప్పుడు చూస్తే చాలా దూరం వెళ్ళి తీసేది, పెట్రోల్ ఖర్చు మరియు కొద్దిగా నాకు చాలా కష్టపడి మామూలుగా ఇలా తీసేది, దూరం పెట్టి కొద్దిగా బొక్కగా అయ్యేది. ఇలా కాదు అని ఇప్పుడు ప్రత్యేకంగా ఒక టాపిక్ తీసుకొని తీస్తున్నాను వీడియో. ఇక్కడ చాలామంది లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అయినా నా వీడియోలు వస్తున్నాయి. మళ్ళీ వాళ్ళు ఏ కారణాలైనా వాళ్ళకి వీడియో నచ్చలేదా? ఇక్కడ నా వీడియో ఎందుకు చూడాలంటే నేను ఏం మాట్లాడాను ఇక్కడ సమాజాన్ని గుర్తు చేస్తూ మాట్లాడుతాను. ఇక్కడ చాలా వరకు యూట్యూబ్లో చూస్తే పెద్ద పెద్ద వాళ్ళు చూస్తారు యూట్యూబ్ ఛానల్. తెలుసు మనకు అంకుల్స్, వీళ్ళు చూస్తారు. అంకుళ్ళు అంటే వాళ్ళకు బాధ అనిపిస్తుంది. సార్ వాళ్ళు, మేడమ్స్ చూస్తారు ఈ యూట్యూబ్ ఛానల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాట్సాప్లో లింక్ వేయడం జరుగుతుంది. అదే ఇన్స్టాగ్రామ్లో చూస్తే యూత్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారు. కొందరు ఇక్కడ గద్వాల్ ప్రాంతంలో అయితే ఇది పరిస్థితి. హైదరాబాద్లో కూడా అంత ఇన్స్టాగ్రామ్ అనేది యూజ్ చేయరు. ఇక్కడ కొద్దిగా ఫేస్బుక్ అనేది కొద్దిగా యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇది సంగతి. యూట్యూబ్లో ప్రత్యేకమైన వీడియో చాలా వరకు చాలా టాపిక్స్ గురించి మాట్లాడదామని అనుకుంటాను. ఇక్కడ మోసం అనేది ఎక్కువగా జరుగుతుంది. మోసం గురించి కూడా చాలాసార్లు వీడియోలో మాట్లాడడం జరిగింది. ఇలా మోసం చేసి సంపాదించొద్దండి, ఇబ్బంది పడతారు. ఇక్కడ మోసపోయే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాళ్ళు మోసం చేయడానికి ట్రై చేస్తారు. మనం అలర్ట్గా ఉండాలి. మనం కొద్దిగా ఎప్పుడు ఏమవుతుందో అనేటట్టుగా ఉండాలి. అప్పుడే ఈ జీవితం మంచిగా ఉంటుంది. లేకుంటే ఎప్పుడు ఎవరు మోసం చేస్తారో తెలియదు. కాబట్టి మనం కరెక్ట్గా ఉంటే అవతల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనం రెడీగా ఉండొచ్చు. వాళ్ళకు సమాధానం మాటలతో అయినా, అవసరమైతే చేతులతో చెప్పొచ్చు. ఒక వీడియో తీయడానికి ఎంత కష్టపడేవాడేనో తెలియదు. ఇలా కూర్చొని తీస్తా అని అనుకోలేదు. నాకు చాలా వరకు కష్టపడడం ఇష్టం. ఈ రోడ్డు చూడండి, ఈ ఊరు చూడండి అని. ఇప్పుడు నేను తీసుకుంటూ పోతే ఆ ఊర్లలో నాకు గిట్టుబాటు కాదు. నాకు తెలుసు ఎప్పుడు పోవాలనో అప్పుడు తప్పకుండా వెళ్తాను ఊర్లోకి. తప్పకుండా ఒక మనిషిని పెడతాను వీడియో తీయడానికి. ప్రత్యేకంగా ఊరు ఎలా ఉంది, అక్కడ సమస్యలు ఎలా ఉన్నాయి, ఇలా ఊర్లో ఏం బాగుంటుంది, ఈ ఊర్లో ఒగ్గాని బజ్జీ బాగుంటుంది, రైచూర్లో ఒగ్గాని బజ్జీ బాగుంటుంది. ఇటు కర్నూలు సైడ్ వెళ్తే మనకు మోరియన్, కర్నూలులో ఏదో తెలియదు కానీ హైదరాబాద్లో బిర్యానీ, ఇలా చాలా వరకు ఉంటాయి. ఇక్కడ నేను ఇప్పుడైతే దాదాపుగా బిర్యానీ బంద్ చేసే అని చెప్పుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా వీడియోలు తీయాలని ఉంది. ఈరోజు నేను ఇది తింటున్నాను, చాలా వరకు తినే వీడియోలు కూడా పెట్టాను. చాలామంది ఎక్కడిచ్చేది సరే అనుకునేది.
ఇప్పుడు ఎక్కడిచ్చిన వాళ్ళే, మా ఇంట్లో వాళ్ళే అనేది మా అమ్మ, అరే వీడియో తినేది పెట్టకూడదురా అని అట్లనే పెట్టేది. మొత్తానికైతే ఇప్పుడు ప్రత్యేకంగా ఒక టాపిక్స్ మీద మాట్లాడడం జరిగింది. 3 పూటల 3 వీడియోలు అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ మీరు మంచిగా టీవీలో పెట్టుకొని చూడొచ్చు అనిల్ ఏం మాట్లాడారో అని. రేపు ఆ రోజు కూడా వస్తుంది. రేపు కొన్ని జనరేషన్లు కూడా నా ప్రత్యేకంగా వీడియోలు పెట్టుకొని చూస్తారు, అనిల్ అప్పట్లో ఇలా మాట్లాడేవాడు, మన గద్వాల్ అనిల్, తెలంగాణ అనిల్ అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.